నమస్కారం అండి. మాది గ్రామం చింతపల్లి, మిర్యాలగూడ మండలం. నా పేరు లలిత. నేను ప్రజెంట్ సర్పంచ్‌ని ఇక్కడ. ఎన్ఆర్‌జీఎస్ ఫండ్ కింద మాకు 20 లక్షలు శాంక్షన్ అయింది గ్రామ పంచాయతీ బిల్డింగ్‌కి. ఆల్రెడీ గ్రామ పంచాయతీ బిల్డింగ్ పూర్తవ్వడం జరిగింది. పూర్తయి నిన్న మనం 30వ తారీఖు మేము శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. జడ్పీటీసీ గారు ఓపెనింగ్ చేయడం జరిగింది. జడ్పీటీసీ గారు విజయశివరెడ్డి సార్ వచ్చిర్రు. ఎంపీపీ గారు నూకుల సరళ హనుమంతరెడ్డి గారు వచ్చిర్రు. కొంత నాతోటి సర్పంచులు, గ్రామ ప్రజలు అందరి సమక్షంలో నేను నిన్న ఆల్రెడీ ఓపెనింగ్ చేయడం జరిగింది. ఓపెనింగ్ చేయగానే నైటే అది దునుగులో వచ్చి బండను ఇనాగ్రేషన్ చేసిన బండని నైటే పలగొట్టడం ఎంత బాధాకరం. ఇది ఎక్కడైనా ఉందా? మళ్ళీ ఎవరైనా కానీ ఎంతవరకు కరెక్ట్ ఇది? గ్రామ అభివృద్ధి కోసం చేసినాం, మా కోసం అయితే కాదు. ఎవరైనా రావచ్చు, పార్టీ అనేది గెలుపు ఓటమి సహజం, అది ఎవరైనా చేసుకోవచ్చు, తప్పులేదు అందులో. కానీ అంత దారుణంగా వచ్చి ఇనాగ్రేషన్ బండలను పలగొట్టడం, ఇది చేయడము, అంత చిల్లర రాజకీయంగా చేయడం ఇది కరెక్ట్ కాదు. సరే ఎవరైనా కావచ్చు, అవతల పార్టీ వద్దు కావచ్చు, ఈ పార్టీ కావచ్చు, పడనోళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరి ఊర్లలో ఇది చేస్తూ ఉన్నారు, అందరు శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. మేము మా ఊర్లో అయితే ఒకటే కాదు, మేము చేసింది మంచి పని, చెడు పని అయితే చేయలేదు. కాబట్టి దీన్ని అందరూ ఎంక్వైరీ చేసి డిఎస్పీ గారు కానీ, ఎస్పీ గారు కానీ, సిఐ గారు కానీ ఎవరైనా మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏంటంటే ఇంకోసారి ఇలా జరగకుండా, ఊళ్ళల్లో చిల్లర రాజకీయం చేయకుండా అందరూ గొడవలు అయ్యి అందరూ కొట్టుకొని చావాల్సి వస్తుంది. కాబట్టి దీని మీద మీరు ఎంక్వైరీ చేసి మీరు ఏమన్నా మాకు ఇది సహకరిస్తారేమో అని చెప్పేసి అందరినీ కోరుకుంటా ఉన్నాను. మీరు అందరూ ఇది చేయాలి, ఎంక్వైరీ చేసి వాళ్ళని చర్య తీసుకోవాలి. కఠినమైన చర్యలు తీసుకోకపోతే ఇది బాగుండదండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఎస్ఐ గారు, సిఐ గారికి మేము పిటిషన్ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. పిటిషన్ ఇస్తూ ఉన్నాం. గ్రామ పంచాయతీలో కూడా అందరికీ తెలియపరుస్తున్నాం, డప్పు కూడా కొట్టిస్తున్నాం. మీరు ఎవరన్నా ఇది చేసిరా, ఎందుకు ఇట్లా చేసిరు, ఇంకోసారి చేయకూడదని చెప్పేసి, ఇలా జరగకుండా చేయాలని చెప్పేసి మా గ్రామ సమక్షంలో, పెద్దల సమక్షంలో, అందరి సమక్షంలో మాట్లాడడం కూడా జరుగుతుంది. దీనిని ఎవరైనా కానీ, నా గ్రామ పంచాయతీ కాదు, ఇంకో గ్రామ పంచాయతీ ఉంటుంది, ఇంకో గ్రామ పంచాయతీ ఉంటుంది, అందరూ ఇట్లాంటి కొట్లాట పెట్టుకొని పోవాలంటే మనం ఇట్లా సావుల కాడికి పోవాల్సి వస్తుంది. ఇది కొట్లాటలు ఒకరికొకరు కర్రలతో కొట్టుకొని సావుకోవాలి వస్తుంది. మీరు దీన్ని కఠినమైన చర్యలు చేసుకొని ఇంకోసారి జరగకుండా చేయాలని చెప్పేసి మన ఎస్ఐ గారిని, సిఐ గారిని నేను కోరుకుంటా ఉన్నాను. ఇది వచ్చి ఎంక్వైరీ చేసి పోవాలని చెప్పేసి నేను మా గ్రామ ప్రజల తరఫున, అందరి తరఫున నేను కోరుకుంటా ఉన్నాను. అవకాశం ఇచ్చిన అందరి పెద్దలకి ధన్యవాదాలు. నా పేరు వెంకు, గ్రామం చింతపల్లి. నేను ఈ గ్రామ పంచాయతీ కోఆప్షన్ మెంబర్ని. ఈ గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని, నూతన కార్యాలయాన్ని నిన్న ఇనాగ్రేషన్ చేయటం జరిగింది. ఇనాగ్రేషన్కు జడ్పీటీసీ గారు విజయశివరెడ్డి గారు మరియు ఎంపీపీ గారు నూకల సరళ గారు వచ్చి ఈ గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. జరిగిన రోజు నైటే ఈ శిలాఫలకం బయటి పలకను దాన్ని పగల కొట్టడం జరిగింది. ఆ పగల కొట్టిన వారిపై కఠిన చర్య తీసుకోవాలని నేను ఈ అధికారులను కోరుచున్నాను. తప్పకుండా వీరిపై కఠిన చర్య తీసుకొని ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని మనవి చేస్తున్నాను.